శర్వాణి, రేణుక, కృష్ణమూర్తి, లక్ష్మి అని మొత్తం అమృత ఫ్యామిలీని కలుస్తూ ఉంటే మీకేమర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఆ అర్చన వీక్నెస్ ఏంటో అర్థమైంది. అర్చన వీక్నెస్ ఏంటా వీక్నెస్? ఎమోషన్స్. ఓ మనిషి ఇంకో మనిషిని బ్రతికించే ఎమోషన్స్. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, ఫ్రెండ్, ఇవన్నీ ఎమోషన్స్ లోంచి పుట్టిన క్యారెక్టర్సే అంకల్. నా శత్రు అమృతకు కూడా ఈ ఎమోషన్సే ఆస్తిపాస్తులు. ఈ ఎమోషన్సే దాని బలం. అర్చన కూడా ఆ ఎమోషన్స్ కోసమే జైలుకి వెళ్లి కృష్ణమూర్తిని కలిసింది, ఇంటికి వెళ్లి శర్వాణి, రేణుకలను కలిసింది. అర్చన దగ్గర లేనిది అమృత దగ్గర ఉన్నది ఆ ఎమోషన్సే అంకల్. అర్చన వీక్నెస్ ఎమోషన్స్. అర్చనకు అన్నీ ఉన్నా అమ్మా నాన్న లేని అనాథనన్న ఫీలింగ్లో ఉందని నాకు అనిపిస్తుంది. పెళ్లి చేసుకుంటే అత్త, మామ, బామ్మ అని బంధాలన్నీ వస్తాయి కదా. దానికోసం జైలుకెళ్ళి కృష్ణమూర్తిని కలవటం దేనికి? ఇంటికెళ్ళి శర్వాణిని కలవటం ఎందుకు? అంకల్, ఇప్పటి వరకు డబ్బు డబ్బు అని బతుకుతున్న మనకు ఎమోషన్స్ ఏం తెలుస్తాయి? అర్చన వీక్నెస్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్తోనే అర్చనను లాక్ చేయాలి. ఆ ఎమోషన్స్తోనే అర్చనకు దగ్గర అవ్వాలి. అప్పుడు అర్చన దగ్గరికి మనం వెళ్ళడం కాదు, అర్చనే మన దగ్గరకు వస్తుంది. ఎమోషన్స్ అంటే అనాథ పిల్లలకి డబ్బులు ఇవ్వటం, కుక్క పిల్లలు సేవ్ చేయటం, ఇవేగా వికాస్. సినిమాల్లో చూశానులే, ఇలాంటివి చేసే కదా హీరో హీరోయిన్కి దగ్గర అవుతాడు. కానీ అది సినిమా అంకుల్, ఇది జీవితం. అలాంటి చీప్ ట్రిక్స్కి అర్చన అంత ఈజీగా పడదు. ఒక పని చేద్దాం వికాస్, ఒక కాస్ట్లీ గిఫ్ట్ కొనిచ్చావనుకో, ఆ గిఫ్ట్ని చూసి ఇంప్రెస్ వద్దాం ఆలోచించు. సినిమాలు బాగా చూస్తారనుకుంటా మీరు, లేక మీ నాలెడ్జే ఇంతేనా? అదేంటి వికాస్ బాబు అలా అంటావు? లేకపోతే ఏంటి అంకుల్, డబ్బులు పుట్టి డబ్బులు పెరిగిన అమ్మాయికి గిఫ్ట్లు, డైమండ్లు వెంట్రుకతో సమానం. అలాంటి వాటి నుంచి తనకి ఎమోషన్స్ పుట్టవు అంకుల్. మరేం చేద్దాం? ఏం చేసినా గుర్తుండిపోయేలా చేయాలి. తన గుండెల్ని పిండేసే సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. గుండెల్ని పిండే సిచ్యువేషన్సా? ఎలా? అదే ఆలోచిస్తున్నాను అంకుల్. అలా చేస్తే నీకు దగ్గర ఎలా అవుతుంది వికాస్? అంకుల్, అశోక్ వర్మ చనిపోయి ఎంతకాలం అవుతుంది? మొన్ననే కదా చంపేసింది. ఇప్పుడు వాడితో ఏం పని? వాడితో కాదు, వాడి అస్థికలతో పని ఉంది. ఇప్పుడు అశోక్ వర్మ అస్థికలు ఎక్కడున్నాయి? అస్థికల? ఇప్పుడు అస్థికలతో ఏం చేస్తావు? ఆ అశోక్ వర్మ అస్థికలే మనకు పాచికలవుతాయి. ఆ అస్థికలే మనల్ని అర్చనకు దగ్గరయ్యేలా చేస్తాయి. వెంటనే ఆ అస్థికలు ఎక్కడున్నా తెప్పించండి. ఈ వికాస్ ఎలా పాచికలు వేస్తాడో చూడండి. చూసావా అశోకవర్మ, నిన్ను నాన్న అని పిలవడానికి కూడా మనసు విప్పనంతటి మహోపకారాన్ని చేశావు నువ్వు. 25 ఏళ్లు నువ్వు నన్ను పెంచిన ప్రేమ కంటే తర్వాత నేను నీ మీద పెంచుకున్న పగే నా గుండెల్లో ప్రతి క్షణం ముళ్ళులా గుచ్చుకుంటోంది.
జన్మనిచ్చిన తండ్రివైనా నీ పేరు తలవడానికి కూడా ఇష్టపడను నేను నీ ఫోటో ఇలా ఎప్పుడైనా ఎందుకు చూస్తానో తెలుసా? నీ మీద నాలో ఉన్న కసి ద్వేషం పొరపాటున ఏమైనా తగ్గుతాయేమోనని. నా ఆఖరి క్షణం వరకు నిన్ను ద్వేషిస్తూనే ఉంటాను. నీ మీద నాకున్న ద్వేషాన్ని ఏమాత్రం తగ్గకుండా కాపాడుకుంటాను. ఏంటది? ఏంటిది? అది కాదండి, అది ఆ? అది ఏంటిది? ఆ? ఎవడి కారణంగా నేను ఈ స్థితిలో ఉన్నానో, ఎవడి కారణంగా నేను ప్రతిక్షణం మానసికంగా నరకం అనుభవిస్తున్నానో, వాడి మాట కూడా నా చెవిలో పడకూడదంటే వాడి ఫోటోనే ఇంట్లో ఉంచావా? అది కాదండి. వద్దు, కాకమ్మ కథలు చెప్పొద్దు. నీ తండ్రి అంటే నీకు అసహ్యమని, జన్మలో వాడి గడప తొక్కనని, వాడి మోకం చూడనని నాతో చెప్పి నాకు తెలియకుండానే నీ బాబు ఫోటోను చూసి మురిసిపోతున్నావా? మురిసిపోవటం కాదండి, అది మాట్లాడుకో. మీ అబ్బా కూతుళ్ళు కలిసి ఆడిన నాటకాలు చాలు. నీ మొహం కూడా చూడడానికి ఇష్టపడిన నాకు నీతో మాటలు కూడానా? నటించి నా బతుకుని నాశనం చేసింది చాలు. ఈ ఇంట్లో వాడి పేరు వినిపించినా, మరోసారి వాడి ఫోటో కనిపించినా నిన్ను కూడా ఇలా తగలేయడానికి వెనుకాడ్ను. గుర్తుంచుకో.
అపార్థం చేసుకున్నారండి. నా తండ్రిని మీరెంత ద్వేషిస్తున్నారో అంతకన్నా ఎక్కువగా నేను ద్వేషిస్తున్నాను. ఆ మాట చెప్పే అవకాశం కూడా మీరు నాకివ్వలేదు. కోర్టులో ముద్దాయికైనా కనీసం మాట్లాడే అవకాశాన్ని ఇస్తారు. మీ దగ్గర నాకు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. మమ్మీ, శ్రావ్య, అంతా చూశానమ్మా. ఇది శ్రావ్య నా పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో అర్థం కాని నా స్థితి. తెలిసి నా జీవితాన్ని నాశనం చేసిన నా తండ్రి, తెలియక నా జీవితానికి నరకం చూపిస్తున్న నా భర్త, ప్రేమ ప్రేమ అంటూ వెంపర్లాడిన నాకు దేవుడు ప్రసాదించిన గొప్ప వరం అమ్మాయి నరకం. ఏ జన్మలో ఏ పాపం చేశానో కాని ఈ జన్మలో నేను పడుతున్న బాధల్ని చూసి ఆనందిస్తున్నాడమ్మా దేవుడు. మమ్మీ, ప్రేమించినందుకు కన్న తండ్రి ముందు కసాయిదాన్నయ్యాను. అదే ప్రేమ మీ నాన్న ముందు కూడా నన్ను కసాయిదాన్ని చేసింది. బాధపడకు మమ్మీ. బాధ తప్ప నాకేం మిగిలింది శ్రావ్య? చూసావుగా నా పరిస్థితి. చూస్తూ చూస్తూ నువ్వు ప్రేమిస్తున్నావు, ప్రేమ ప్రేమ అంటూ తిరుగుతున్నావు. ఏ తల్లి తన కూతురు జీవితం తనలా కాకూడదని, తనలాంటి బ్రతుకు తన కూతురికి రాకూడదని కోరుకుంటుంది. మమ్మీ, అవునమ్మా, నేను మాట చెప్తాను, వింటావా? ఏంటి మమ్మీ? నా మాట విని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో. కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటావు. పెళ్లికి ఒప్పుకో శ్రావ్య. సరే మమ్మీ, నేను పెళ్లి చేసుకుంటాను. శ్రావ్య, నీ ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను. చాలు, ఈ మాట చాలు. అయితే రేపు ఒకసారి పార్థం రమ్మని చెప్పు. అలాగే మమ్మీ. అర్చన, అమృత కంటే మించిన అందాల రాశిలా మనసులో స్టాంప్ వేసినట్టు ఫిక్స్ అయిపోయిన నీకు దగ్గరైపోయి నీ మనసులో కూడా ప్లేస్మెంట్ కొట్టేసే గోల్డెన్ ఛాన్స్ ఈ కవర్లో ఉంది.
గుడ్ మార్నింగ్ అర్చన గారు. గుడ్ మార్నింగ్ మహేష్ గారు. అదేంటి వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇంటికొచ్చేశారు? సారీ అండి, ఇది ఆఫీస్ దగ్గర కాకుండా ఇంటి దగ్గర మాట్లాడాల్సిన విషయం, అందుకే ఇంటికొచ్చాను. కూర్చోండి మిస్టర్ మహేష్. చెప్పండి మహేష్, ఇంటి దగ్గర మాట్లాడాల్సినంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి? మీ తాతయ్య గారి గురించి. మా తాతగారి గురించా? ఏ విషయం మాట్లాడడానికి వచ్చారు? మీ తాతయ్య అంటే మీకు చాలా ఇష్టమా అర్చన గారు? తాతయ్య అంటే నాకు ప్రాణం మహేష్ గారు. కానీ తాతయ్య కల్లా జరుగుతుందని నేను అనుకోలేదు. తాతయ్యని పోగొట్టుకున్నా నేను ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా అప్పుడప్పుడు లోన్లీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటికీ ఆయన చిరునవ్వు, ఆయన ఆప్యాయతలే నాకు ఆశీస్సులుగా ముందుకు నడుస్తున్నాను. ఎక్కడున్నా తాతయ్య ఆత్మకి శాంతినివ్వమని భగవంతుణ్ణి కోరుకుంటాను. కానీ ఆయన ఆత్మ ఇంకా శాంతించలేదండి. ఏంటి మహేష్ మీరు అంటున్నది? అవును అర్చన గారు, మీ తాతగారి అస్థికలు నిమజ్జనం జరగలేదు. వాట్? తాతయ్య ఆస్తికలు నిమజ్జనం జరగలేదా? ఎవరు చెప్పారు? నిన్న భూషణం గారితో బిజినెస్ మ్యాటర్ మాట్లాడుతుంటే మాటల సందర్భంలో మీ తాతగారి టాపిక్ వచ్చింది. మీ తాతగారి విషయంలో అలా జరగడాన్ని భూషణం గారు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు. మరి భూషణం అంకుల్ ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అప్పట్లో మీ హెల్త్ కండిషన్ బాగలేకపోవడం వల్ల మీ దగ్గర ఆ విషయం చెప్పలేదట. మరి ఇప్పుడు ఆస్తికలు ఎక్కడున్నాయి? బరియల్ గ్రౌండ్లోనే ఉన్నాయి. వాటిని శాస్త్ర ప్రకారం 11 రోజుల్లో గంగలో కలపాలి, లేదంటే మంచి రోజు చూసి నిమజ్జనం చేయాలి. తాతయ్య, నాలో ఉన్న అమృత మీకు అంత్యక్రియలు చేసిన తన గతం మర్చిపోయిన టెన్షన్లో మీ అస్థికల నిమజ్జనం మర్చిపోయి ఉంటుంది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు అర్చన గారు. ఇప్పటికైనా మీ తాతగారి అస్థికలు మీరు శాస్త్రోక్తంగా మంచి రోజు చూసి నిమజ్జనం చేయొచ్చు. అవునా? అయితే వాటిని భూషణం అంకుల్కి చెప్పి ఇంటికి తెప్పించమనండి. తాతయ్య ఆత్మశాంతి కోసం ఆ అస్థికల్ని వెంటనే నిమజ్జనం చేసే ఏర్పాట్లు చేస్తాను. మన సాంప్రదాయం పద్ధతుల ప్రకారం అస్థికలు ఇంటికి తీసుకురాకూడదు అర్చన గారు. దానికి పెళ్ళై వెళ్ళిపోయాక వీలైతే నేనే శాశ్వతంగా మీకు దూరంగా వెళ్ళిపోతాను.